హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిన్ టాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఊరి పేరు భైరవకొండ మూవీ అయితే చూశాను. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా బాగుంది. ఎక్కడ రొటీన్ స్టోరీ అనేది లేదు, ఒక డిఫరెంట్ వేలో తీశారు. ఊరి పేరు భైరవకొండ ఈజ్ ఎ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్ డైరెక్టర్ బై విజయ్ ఆనంద్. డైరెక్టర్ విజయ్ ఆనంద్ గారు ఎగ్జైట్ క్రియేట్ చేసే మూవీస్ తీస్తుంటారు. లైక్ ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే డిస్కో రాజా కానీ, ఒక్క క్షణం కానీ, ఎక్కడికి పోతావు చిన్నవాడ కానీ చాలా బాగుంటాయి. ఊరి పేరు భైరవకోన ఆయనకు పేరు తెచ్చే మూవీ అయితేని నేను భావిస్తున్నాను. ఈ మూవీ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. శేఖర్ చంద్ర గారు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఒక 3 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ కాస్టింగ్ కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. హీరో సందీప్ కిషన్ గారిది అన్ని మూవీస్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ గారు ఈ మూవీకి ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మూవీతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు అండ్ ఇంకా ఇలాగే పెద్ద పెద్ద మూవీస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఫీమేల్ లీడ్ రోల్ చేసిన వర్ష గారు అయితే ఆమె క్యారెక్టర్ కి తగ్గట్టు యాక్టింగ్ చేశారు. మరీ హై ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు కానీ ఓకే, పర్లేదు. అండ్ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కావ్య తాపర్ గారు, ఆమె కూడా యాక్టింగ్ బాగా చేశారు. లెందీ రోలే ఉంది ఆమె కూడా మూవీలో. కావ్య తాపర్ గారు రీసెంట్ గా ఈగల్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే బ్రహ్మాజీ గారు, వైవా హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు వాళ్ళ కామెడీ యాక్టింగ్ తో బాగానే ఎంటర్టైన్ చేశారు. అండ్ శ్రీసత్య కూడా ఈ మూవీలో చిన్న రోల్ ప్లే చేద్ది, హార్డ్లీ 5 to 10 minutes ఉండిద్ది. అండ్ రవిశంకర్ గారి యాక్టింగ్ అయితే చెప్పవసరం లేదు, ఆయన రోల్ తగ్గట్టు ఆయన చేశారు. అండ్ ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉండిద్ది పెద్దమ్మ అని చెప్పి, ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా భయంకరంగా ఉండిద్ది, ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ కొన్ని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్ గా మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ డూ సపోర్ట్ మీ యూనిట్ టాక్స్.